ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. మీది అండ్ వెన్నెల కిషోర్ గారిది అసలు క్రేజీ కాంబినేషన్. సామధర్మలో కులశేఖర్ అనే క్యారెక్టర్ వ్యవస్థంగా పేలింది అసలు. సో అది దట్టు ఓన్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ అది. ఇప్పుడు ఈయన ఫస్ట్ హాఫ్ నుంచి ఉంటారు కాబట్టి సో ఏ స్థాయి ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ షేరింగ్ అనేది ఇప్పుడు ఆయన పంచులు ఆయనకు ఉంటాయి, మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ మేనరిజమ్స్ కానీ మీకు ఉంటాయి. సో ఇద్దరి మధ్య ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఒక స్పెసిఫిక్ సీన్ కానీ ఏదైనా పంచులకు కానీ? ఈ సినిమా మేము ఇద్దరం ఈక్వల్ అండి, హీరోలు. ఆయన సెకండ్ హీరో కింద? సెకండ్ కాదు, ఇద్దరం హీరోలే. ఇద్దరు హీరోలు. ఫస్ట్ సెకండ్లో ఏం లేవు, ఇద్దరం హీరోలే. నాది వెన్నెల కిషోర్ గారు కాంబినేషన్ కోసం ఈ సినిమా తర్వాత డెఫినెట్గా ఎదురు చూస్తారు. మళ్ళీ ఎప్పుడని విపరీతంగా ప్రేమిస్తారు. నాకు బెస్ట్ నా టైమింగ్ని బెస్ట్గా ఎలివేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయ్యారు ఆయన. చాలా సీనియర్ అండ్ చింపేశారు ఆయన ఈ సినిమాలో. వెన్నెల కిషోర్ గారు ఆల్రెడీ బోల్డ్ చేశారు, ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన కనిపిస్తేనే నవ్వుతారు అందరూ. ఇది చాలా మారుస్తుంది. ఎందుకంటే వెన్నెల కిషోర్ ఈ మధ్య కాలంలో కొంచెం ఆయన కంప్లీట్ ఫన్ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఏదో జస్ట్ ఒక 10 minutes క్యారెక్టర్స్, చిన్న క్యారెక్టర్స్. సో రీసెంట్ గా సారంగపాణిలో ఆయన కామెడీకి జనాలు చాలా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత వెన్నెల కిషోర్ కంప్లీట్ గా యూజ్ చేసుకున్నారు. సో ఈ సినిమా అంతకు మించి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ మధ్యన ఒక 10 సంవత్సరాల్లో ఇది ఆయనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అవబోతుంది. ఆయన ఫస్ట్ హాఫ్లో ఒక 2 బ్లాకులు, సెకండ్ హాఫ్లో బ్లాకులు, సినిమా అంతా ఎంటర్టైన్మెంటే. ఎస్పెషల్లీ ఆయన్ని మేము పర్ఫెక్ట్గా వాడుకున్నాయి. ఫస్ట్ హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో 2 బ్లాక్ సీక్వెన్స్లు ఉంటాయి. ఒక 10 నిమిషాల సీక్వెన్స్ల కింద, అంటే ఇటు 20 అవి బ్లాస్ట్ అంటే మామూలు బ్లాస్ట్ కాదు, మీరు చూస్తారుగా. ఎస్పెషల్లీ ఇవి మాత్రం అదిరిపోతాయి అన్నమాట.